హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో ఏదైనా ఒక కోడ్ను మనం క్రియేట్ చేయాలంటే మనకు టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎప్పుడైతే 2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది స్టార్ట్ అయిందో సో కోడింగ్ ప్రాసెస్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. సో మనం ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకున్నా కూడా ఒక కోడ్ని అయితే జనరేట్ చేయొచ్చు. మనకు మెయిన్గా చాట్ జీపీటీ, డీప్సీక్ అయితే ఒక పర్ఫెక్ట్ కోడ్ని అయితే జనరేట్ చేస్తాయి. వీటికి కాంపిటేటర్గా గూగుల్ కంపెనీ జెమినీ 2.0 అప్డేట్స్ని అయితే తీసుకొచ్చింది. సో దీంట్లో మనం ఎలాంటి అప్లికేషన్ టూల్నైనా ఈజీగా వితిన్ 1 మినిట్లో మనం కోడ్ని అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ కోడే కాకుండా దీంట్లో గేమ్స్ కానీ, క్విజ్ కానీ ఇలాంటివి ఎన్నో జనరేట్ చేయొచ్చు. సో ఈ 2.0 అప్డేట్ అనేది కోడింగ్ ప్రాసెస్లో చాలా యూస్ఫుల్గా ఉండబోతోంది. అండ్ ఈరోజు వీడియోలో జెమినీ 2.0 అప్డేట్ను బేస్ చేసుకొని మనం ఒక టూల్ అంటే ఈఎంఐ క్యాలిక్యులేటర్ కానీ, ఎస్ఈఓ టూల్ కానీ, పీడిఎఫ్ కన్వర్టర్ కానీ, ఇమేజ్ కన్వర్టర్ కానీ ఇలాంటి టూల్స్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ కంప్లీట్ ప్రొసీజర్ను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను లాస్ట్ వరకు చూడండి. సో ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు డాష్బోర్డ్ ఇట్లా వస్తుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ యాడ్ ఫైల్స్లో మనం ఒక డాక్యుమెంట్ కానీ, ఫొటోస్ కానీ అటాచ్ చేయొచ్చు. డీప్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఇన్డెప్త్ ఆన్సర్స్ అయితే మనకు దీంట్లో క్రియేట్ అవుతాయి. క్యాన్వాస్లో ఏంటంటే డాక్యుమెంట్స్ క్రియేషన్ కానీ, కోడ్ క్రియేషన్ కానీ, టూల్స్ క్రియేషన్ కానీ చేయొచ్చు. సో ఇప్పుడు నేను క్యాన్వాస్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, రైట్ అ పైథాన్ స్క్రిప్ట్ అని వచ్చింది, రైట్ అన్ ఎస్ఐ, రైట్ అనే ట్రావెల్ బ్లాగ్ అని వచ్చింది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక ఈఎంఐ క్యాలిక్యులేటర్ కావాలని చెప్పి నేను ఒక కోడ్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ప్రాంప్ట్ ఇచ్చాను, నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, మనకి ఇక్కడ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ యాప్ అయితే ఇక్కడ క్రియేట్ అవుతుంది. చాలా ఫాస్ట్గా అయితే జనరేట్ అవుతుంది. అండ్ దీంట్లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రివ్యూ అనేది పక్కనే ఉంటుంది. సో మనం డీప్సీక్లో కానీ, చాట్ జీపీటీలో కానీ కోడ్ క్రియేట్ చేస్తే ఆ కోడ్ను మళ్ళీ మనం కాపీ చేసేసి వేరే దగ్గర యాడ్ చేసి టెస్ట్ చేయాలి. కానీ ఇక్కడ మనకు ఇక్కడే కోడ్ ఉంది, ప్రివ్యూ ఉంది. సో లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని క్రియేట్ అయింది. ఇప్పుడు టెస్ట్ చేసి చూద్దాం. నేను 5,000 ఇచ్చాను, 8% 12 months. సో క్యాలిక్యులేటెడ్ ఈఎంఐ, టోటల్ పేమెంటు ఇంత, టోటల్ ఇంట్రెస్ట్ ఇంత. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయితే కోడ్ క్రియేట్ అయింది. అండ్ మనం ఇక్కడే టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏమన్నా మీరు ఈ అప్లికేషన్స్లో చేంజెస్ చేయాలంటే కలర్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, డిజైన్ కానీ ఏదైనా మోడిఫై చేయాలంటే ఇక్కడ మనకు ఆస్క్ జెమినీ ఉంది కదా, ఇక్కడ మనం ఏదైనా ఒక క్వశ్చన్ ఇవ్వచ్చు. మళ్ళీ గూగుల్ జెమినీ ఏం చేస్తుందంటే కోడ్ను రీక్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ మీకు కోడ్ కావాలంటే కోడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ కోడ్ వస్తుంది. కోడ్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మనకు వెబ్సైట్లో కానీ లేదంటే టూల్స్లో కానీ యాడ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము వేరే ఇంకా అంటే డిఫరెంట్ టూల్స్ని ట్రై చేద్దాం. సో ఇక్కడ ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, నాకు జేపీజీ ఫార్మాట్ది కావాలని, ఇమేజ్ ఫార్మాట్ది కావాలని. నెక్స్ట్ కోడ్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం మనకు ఈ టూల్ ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది. సో జెమినీ అడ్వాన్స్ అనేది డీప్సీకి, చాట్ జీపీటీకి ఒక బెస్ట్ టాప్ కాంపిటేటర్ ఇది. సో చూడండి, ఇమేజ్ టు HTML కన్వర్టర్ వచ్చింది. అప్లోడ్ యువర్ జేపీజీ టు ఇమేజ్ టు కన్వర్ట్ టు HTML అని వచ్చింది. సో HTMLలో కన్వర్ట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ మనకు HTML వచ్చింది. సో ఇక్కడ నేను జేపీజీ టు PNG అని టైప్ చేస్తున్నాను. ఐ వాంట్ జేపీజీ టు PNG అని చెప్పాను. సో మనకి ఇక్కడ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. చూస్ ఫైల్, ఓపెన్, కన్వర్ట్ టు HTML, కన్వర్ట్ టు PNG, కన్వర్ట్ టు PNG, కన్వర్ట్. సో చూడండి, అవుట్పుట్ అయితే వచ్చింది. రైట్ క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ PNG అనేది వచ్చింది. సో చూడండి, చాలా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా అయితే మనకు టూల్ అయితే క్రియేట్ అయింది. సో ఇట్లా, సో ఈ విధంగా మీరు అడ్వాన్స్ జెమినీ అయినా యూజ్ చేసేసి మంచి మంచి టూల్స్ అయితే జనరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను యూట్యూబ్కి సంబంధించిన ఒక టూల్ క్రియేట్ చేయమని ప్రాంప్ట్ ఇచ్చాను. సో క్యాన్వాస్ పైన క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేశాను. అంటే జనరల్గా మనము యూట్యూబ్ వీడియో జనరేట్ చేసేటప్పుడు SEO ప్రాసెస్కి డిఫరెంట్ వెబ్సైట్ అయితే ట్రై చేస్తూ ఉంటాం. అంటే మనకు టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ, ట్యాగ్స్ కానీ. సో ఇట్లా కాకుండా అవన్నీ ఒకటే ప్లేస్లో రావాలని చెప్పి నేను ఒక జెమినీకి ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ చూడండి, మనకి ఇట్లా వచ్చింది. ఇక్కడ నేను ఒక టైటిల్ ఇస్తున్నాను ఏదైనా ఒకటి. సో టాప్ 10 మిస్టీరియస్ ప్లేసెస్ ఇన్ ఇండియా అని చెప్పాను. జనరేట్ సజెషన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ద అల్టిమేట్ గైడ్ టు టాప్ 10 మిస్టీరియస్ ప్లేసెస్ ఇన్ ఇండియా అని వచ్చింది. మనకు ఒక 4 to 5 సజెస్టెడ్ టైటిల్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అండ్ మనకు సజెస్టెడ్ డిస్క్రిప్షను, ఇన్ వీడియో ఐ విల్ షో యూ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో అబౌట్ ద 10 మిస్టీరియస్ ప్లేసెస్ ఇన్ ఇండియా. ఓకే, సజెస్టెడ్ ట్యాగ్స్, హ్యాష్ ట్యాగ్స్ అండ్ సజెస్టెడ్ కీవర్డ్స్
అండ్ ర్యాంకింగ్ కీవర్డ్స్. సో చూడండి, మనం ఇలాంటి ఎస్ఈఓ యూట్యూబ్ ఎస్ఈఓ టూల్ను క్రియేట్ చేసేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఎస్ఈఓ టూల్స్ అనేది ఎప్పుడు పాపులర్. సో ఇలాంటి మనం మంచి మంచి టూల్స్ అయితే ఈ జెమినీ AI ద్వారా చాలా సింపుల్గా అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు కోడ్ పైన క్లిక్ చేస్తే మన కోడ్ ఉంటుంది. కోడ్ని కాపీ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రివ్యూలోకి వెళ్ళి మీకు ఏమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ మళ్ళీ ఆస్క్ జెమినీ దగ్గర ప్రాంప్ట్ ఇవ్వండి, అది మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. సో ఇట్లా మీరు జెమినీ అడ్వాన్స్ని అంటే లేటెస్ట్ జెమినీ అప్డేటెడ్ వర్షన్ని యూజ్ చేసుకొని మనం ఎలాంటి టూల్ అయినా క్రియేట్ చేయొచ్చు. సో టూల్స్ అనేది పాపులర్ కంటెంట్. మనం టూల్స్ని క్రియేట్ చేసేసి మనీ అయితే ఎర్న్ చేయొచ్చు.